Dear viewers, good evening to all of you. Today I am going to deal with one pronoun known as compound personal pronouns. కాంపౌండ్ అంటే మోర్ దాన్ వన్ అని వర్డ్ ఉంటుంది. సింపుల్ గా హీ షీ అనే కాకుండా ఒక రెండు గానీ అంతకంటే ఎక్కువ పదాలు ఉంటే దాన్ని కాంపౌండ్. ఆ పర్సనల్ ప్రొనౌన్ లో పర్సనల్ కి సంబంధించిన ఎక్కువ పదాలు కలిసిపోయింది అనమాట. చూడండి, బై యాడింగ్ ఎవర్, సో ఎవర్, టు, హూ, whom, which, what, we get this type of pronouns. Please observe them. వీటిని అబ్జర్వ్ చేయండి. ఎవరు, సో ఎవర్ యాడ్ చేస్తారు. చూడండి, హూ ప్లస్ ఎవర్, హూ ఎవర్, ఎవరైనా, ఎవడైనా. నేను ఎవరైనా రాసి, హూ సో ఎవర్, ఎవరైనప్పటికీ. మీనింగ్ అంటే కొంచెం ఎంఫసిస్ ఉంటుంది ఇక్కడ. ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు, మీ ఇష్టం. హూమ్ ఎవర్, ఎవరినైనా, ఎవరికైనా. హూమ్ ఆబ్జెక్టివ్ కేసు, పైదేమో సబ్జెక్టివ్ కేసు. హూమ్ సో ఎవర్, అది మీనింగ్ అదే, ఆబ్జెక్టివ్ లో వాడతాయి, ఇది ఆబ్జెక్ట్ గా. ఎవరినైనా, ఎవరినైనప్పటికీ, ఎవరినైనా సరే, ఎవరినైనా సరే. విచ్ ఎవర్, ఏదైనా. విచ్ సో ఎవర్ అట్లనే ఉండదు, విచ్ ఎవర్ ఏదైనా. వాట్ ఎవర్ ఏమైనా. వాట్ సో ఎవర్ ఏమైనప్పటికీ, ఏమైనా సరే. సో ఎవర్ అనేది మోర్ ఎంఫసిస్ గా మాత్రమే కనుక ఎవర్ మరియు సో ఎవర్ ఒకే అర్థమును కలిగి ఉండును. అంటే వీటిని యాడ్ చే, అది ఉన్నా ఇది ఉన్నా జనరల్ మీనింగ్ ఒకటే. అది వాడిని కాదు, ఇది వాడిని కాదు, వాడుకోవచ్చు. నవేడేస్ పీపుల్ ఆర్ ఇంపార్టెంట్లీ యూజింగ్ ఎవర్ సఫిక్స్. అంటే వీటి తర్వాత ఎవరే ఎక్కువగా వాడుతున్నారు సో ఎవర్ కంటే కూడా. ట్రెడిషనల్ ఇంగ్లీష్ లో సో ఎవర్ కూడా ఉండేది, ఇప్పుడు మాత్రం దాన్ని పెద్ద వాడటం ఉండదు. సో ఎవర్ అయినప్పటికీ ఎక్కడైనా సో ఎవర్ ఉంటే అది పెద్ద వాడటం ఉండదు. వీటిని మీనింగ్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.